వెల్కమ్ టు రాజు రివ్యూస్. ఆల్రెడీ కన్నడ ఎపిసోడ్ అంటే నిన్న ఏదైతే ఎపిసోడ్ ఉందో దాని గురించి మాట్లాడుకున్నాం కదా. దాని తర్వాత కంటిన్యూషన్ ఏంటంటే చైత్ర, అంటే నేను అన్నాను కదా చెత్తాట ఆడిన చైత్ర, అలాగే సంచాలకుగా ఫెయిల్ అయిన చైత్ర. సో అని నేను చెప్పాను కదా. సో దాని కంటిన్యూషన్ ఏంటంటే ఆవిడ ఏం చేసిందంటే కనుక ఆవిడ గేమ్ ఆడలేకపోయింది. ఆ ఫోల్ గేమ్ ఏదైతే ఉందో ఆ గేమ్ ఆడలేకపోయింది. సంచాలకుగా ఆవిడ తీసుకున్న నిర్ణయం వల్ల ఫస్ట్ గేమ్ క్యాన్సిల్ చేసేసారు. సో రెండో గేమ్లో ఏంటంటే ఆవిడ సరిగ్గా ఆడకపోవడం వల్ల రెండో గేమ్లో కూడా వాళ్ళు ఓడిపోవడం జరిగింది. దీనివల్ల ఏంటంటే వాళ్ళ టీం, అంటే ఎవరైతే కన్నడ కిలాడీస్ అనే టీం ఉందో వాళ్ళ కెప్టెన్ త్రివిక్రమ్ అనమాట. సో వీళ్ళ టీంకి అన్యాయం జరిగినట్టు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ఆ సంచాలకుగా పదే పదే ఫౌల్ ఆడా అని చెప్పేసి వాదించడం వల్ల ఆ గేమ్ ఎక్కడైతే క్యాన్సిల్ అయిపోవడం వల్ల వాళ్ళ టీం నుంచి ఒకళ్ళ నామినేషన్లోకి వెళ్ళవలసి వచ్చింది. అలాగే రెండో గేమ్ ఎప్పుడైతే ఫెయిల్ అవ్వడం వల్ల, అంటే తిన వల్ల గేమ్ అసలు కొంచెం కూడా ముందుకు వెళ్ళకపోవడం వల్ల సంచాలకుగా వాదించడంలో పెట్టిన పని గేమ్లో ఆడడంలో చెయ్యకపోవడం అన్నట్టుగా, ఎందుకంటే వాళ్ళ టీం మెంబర్సే ఆవిడని విమర్శిస్తారు. సో దానికి ఆవిడ రాడ్ ఎట్టుకుని కొట్టుకుందన్నట్టుగా మీకు తమ్మునేల్లో నిన్న వీడియోలో పెట్టాను కదా. సో కాబట్టి అంటే దానికి ఆవిడ ఏం చేస్తుందంటే నైట్ ఆవిడ అర్ధరాత్రి 2, 3 అవుతుంది అనుకుంటా. అంటే ఆ టైంలో వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ రూమ్లో ఉండి కెమెరాకి కనిపించకుండా ఆవిడ నిందించుకుంటూ ఉంటారు ఈ చైత్ర గారు. ఏమని నిందించుకుంటారంటే కనుక నేను సరిగ్గా ఆడలేదు, నా వల్ల ఓడిపోయింది. సో ఈ విధంగా తనకు తాను కొన్ని మాటలు అనుకుంటూ ఉంటుంది. సో ఆవిడ అక్కడ ఉన్న విషయాన్ని రజత్ అని చెప్పేసి అవతల టీం ఉన్న వ్యక్తికి సంబంధించి ఆయన దగ్గరికి వెళ్ళి తన పేరు అంటే ఐశ్వర్య గారు మోక్షిత, అంటే పేరు కొంచెం కన్ఫ్యూజ్ కదా. సో వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ డిస్కషన్ పెడుతుంది ఆవిడ. రజిత్ డిస్కషన్ పెట్టి ఆల్రెడీ చైత్ర అక్కడ వాష్రూమ్లో తనకు తాను ఎలాగ అనుకుంటుందంటే కనుక ఈ రజిత్ అన్న ఆయన చెప్తాడనమాట. ఆ ఐశ్వర్య గారితో చెప్పి నువ్వు కొంచెం వెళ్ళి తనకి సర్ది చెప్పు అన్నట్టుగా ఉంటే తను వెళ్ళి తన అంటే చెప్తుంది అనమాట, ఎందుకు ఇంత బాధపడవలసిన అవసరం లేదని చెప్పేసి అక్కడి నుంచి తీసుకొచ్చేస్తారు. సో ఇక్కడ మోక్షిత, ఐశ్వర్య అండ్ చైత్ర అండ్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇదంతా గేమ్లో కామనే. సో ఎందుకంటే మనం గేమ్లో ఉన్నంతసేపు వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు అని అనుకుంటాం కామనే. కానీ మనం ఆలోచించుకున్నప్పుడు కానీ, మనం గేమ్ ఓడిపోయినప్పుడు కానీ మనం ఎక్కడ తప్పు చేసామని విశ్లేషణ చేసాం కొంచెం బాధ అయితే కలుగుతుంది. సో ఇది అందరికీ సహజం అన్నట్టుగా చైత్ర అన్న ఆవిడకి కొంచెం చెప్తారనమాట, ఎందుకంటే బాధపడుతుంది కాబట్టి. సో ఇక్కడతో ఆ ఎపిసోడ్ అంటే దానికి సంబంధించిన మ్యాటర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి బిగ్ బాస్ మళ్ళీ మన్నాడు మనకు తెలుగు బిగ్ బాస్ లాగే కన్నడంలో కూడా సాంగ్ వేస్తారు. సో మన దాంట్లో ఎక్కువ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉన్నట్టుగా కన్నడ బిగ్ బాస్లో పెద్దగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే లేదు. దాంట్లో ధనరాజ్ అన్న ఆయన, తర్వాత హనుమంత్ అన్న ఒక ఆయన ఉన్నారు. సో ఆయన ఎప్పుడు గల్లలింగితోనే ఉంటారు. ఫస్ట్ టైం మన తెలుగు బిగ్ బాస్లో ఎవరో కూడా గల్లలింగితో లేరు. కానీ ఈ షోలో మాత్రం అతను ఎవరైతే ఏంటి నాకే అంటే ఎవరేమనుకుంటే నాకేంటి అన్నట్టుగా తన గల్లలింగితోనే తిరుగుతూ ఉంటాడు బిగ్ బాస్ హౌస్ అంతా. సో ఆయన ధనరాజు వీళ్ళిద్దరే ఎక్కువ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఏదో వేసానన్న పేరుకి 4 స్టెప్పులు వేయడం తప్ప పెద్దగా వేసింది అన్నట్టుగా అంత ఎంజాయ్మెంట్గా అయితే డ్యాన్స్ అయితే లేదు. సో దీని పక్కన పెట్టేస్తే కనుక ఈ రోజు ఏంటంటే కెప్టెన్సీ టాస్క్ సంబంధించి టాస్క్ ఒకటి పెట్టారు. సో దాని టాస్క్ పెట్టిన దానికి ఎలా పెట్టారంటే కనుక ఈ కెప్టెన్సీ టాస్క్ సంబంధించి గొప్పగా చెప్పుకోవడానికి ఈ చైత్ర గారు ఏడుపు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ ఈ రజత్ టీం నెగ్గింది కదా. సో నెగ్గిన దానికి బిగ్ బాస్ ఏమంటాడంటే కనుక అవతల దాంట్లో నామినేట్ చేయడం కాదు కానీ మీ దాంట్లో నామినేషన్లో ఉన్న ఒకరిని సేవ్ చేయండి అని చెప్పి బిగ్ బాస్ చెప్తాడు. దీంతో ఏం చేస్తారంటే రజత్ టీంలో కనుక రజత్ అండ్ హనుమంతు అలాగే ఐశ్వర్య, మోక్షిత వీళ్ళు 4 నామినేషన్లో ఉంటారు. సో అందులోంచి ఒకరిని నామినేషన్లోంచి సేవింగ్ ఆర్డర్లోకి తీసుకురండి అంటారు. సో మనకు తెలుగు బిగ్ బాస్లో కూడా ఆల్రెడీ నామినేట్ అయిన వాళ్ళని ఒకరిని సేవ్ చేయండి అన్నట్టుగా మనకి కెప్టెన్కి ఇస్తారు కదా, మెగా చీఫ్కి. అలాగే ఇందులో కూడా మీరు గేమ్ నెగ్గారు కాబట్టి మీ టీము మీ దాంట్లో ఒకరు నామినేషన్ నుంచి సేవ్ చేయండి అని చెప్తే కనుక అక్కడ అందులో ఐశ్వర్య ఆవిడ లాస్ట్ టైము, అంటే మనం చూడలేదు కానీ ఆవిడ చెప్పిన ప్రకారం ఏంటంటే నేను లాస్ట్ టైము ఎలిమినేట్ అవ్వాల్సిన పర్సన్ నేను చివరి వరకు వచ్చి నేను అంటే సేవ్ అయ్యాను. సో ఈ వీక్లో కూడా అలా అయినా జరగచ్చేమో, కొంచెం మీకన్నా నేను కొంచెం అన్నట్టుగా అంటే వీక్ అన్నట్టుగానే తను చెప్పుకుంది. కాబట్టి నన్ను నామినేషన్లోంచి సేవ్ చేయండి అని ఆవిడ రిక్వెస్ట్ చేసుకుంది.
సో అలాగే రజత్ అండ్ ధనరాజ్ కూడా ఐశ్వర్య గారికే సపోర్ట్ చేశారు. నిజమే, ఆవిడ చెప్పింది కరెక్టే, అంతవరకు వెళ్ళింది అన్నట్టుగా. అలాగే రజత్ కూడా ఆవిడకే సపోర్ట్ చేశారు. ఇక్కడ మోక్షిత గారు కూడా ఏం మాట్లాడలేదు అనమాట. సో ఫైనల్గా ఐశ్వర్య గారిని నామినేషన్ నుంచి సేవ్ చేస్తారు. సో ఇక్కడ మోక్షిత గారు ఫీల్ అవుతుంది అనమాట. సో ఇది కామనే కదా, ప్రతి సీజన్లోనే ఒకరు సేవ్ అయినప్పుడు ఇంకొకరు బాధపడతారు, నేనంటే అంత తక్కువ, నన్ను ఎందుకు అన్నట్టుగా. అది కామనే. ఆడవాళ్ళు ఎక్కడ ఉంటే కనుక ఇటువంటి ఎమోషన్ సిచ్యువేషన్స్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఆవిడ ప్రయారిటీ ఇచ్చారు, నాకు ప్రయారిటీ ఇవ్వలేదని వాళ్ళ ఫీలింగ్ అనమాట. సో కాబట్టి నేనేమంటున్నానంటే కనుక ఇక్కడ ఇద్దరిలో ఎవరు తీసుకొచ్చినా ఈ డైలాగ్ కామన్గానే వస్తుంది. ఒకవేళ మోక్షితను సేవ్ చేశారనుకోండి, ఐశ్వర్య గారు ఈ మాట అంటారు. ఒకవేళ ఐశ్వర్య గారిని సేవ్ చేశారనుకోండి, మోక్షిత గారు ఈ మాట అంటారు. కాబట్టి సానుకూలంగా పాజిటివ్ యాంగిల్లో ఆలోచించడం కొంచెం కష్టం కాబట్టి, సో మనకి తెలుగు బిగ్ బాస్లో కూడా ఈ సిచ్యువేషన్స్ వచ్చాయి కాబట్టి, సో ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ ఐశ్వర్య గారిని సేవ్ చేస్తారు. సో ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బిగ్ బాస్ ఏం చేశాడంటే, కెప్టెన్సీ టాస్క్కి పెట్టడానికి ముందు ఒక బోర్డు ఒకటి పెడతారు. ఆ బోర్డులో ఏంటంటే నామినేషను ఆల్రెడీ నామినేట్ అయి ఉన్న వాళ్ళు, నామినేట్ కాలేని వాళ్ళు, అంటే నామినేట్ అయిన వాళ్ళు ఎవరు, రజత్ అండ్ త్రివిక్రమ్, అలాగే హనుమంతు, అలాగే మోక్షిత, వీళ్ళందరూ ఒక బ్యాచ్ ఉంటుంది అనమాట సపరేట్గా. సో వీళ్ళు ఏం చేస్తారంటే నామినేషన్ కాలేని పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒక మార్క్ వేసి నిలబెడతారు. సో నిలబెట్టి ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు మీద ఏంటంటే పక్షపాతం చూపించిన వాళ్ళు ఎవరు, ఆ బోర్డు అది చెప్పి ఆ పక్షపాతంగా ఉన్న ధోరణి, అంటే బయాసిడ్గా అనుకుంటా కదా. సో ఈ బయాసిడ్గా ప్రవర్తించే వాళ్ళు ఎవరో చెప్పి వాళ్ళ ఫోటో అక్కడ పెట్టి వాళ్ళకు ఒక తగిన కారణం చెప్పి వాళ్ళని స్విమ్మింగ్ పూల్లో తూసేయాలన్నమాట. ఫస్ట్ టైం స్విమ్మింగ్ పూల్ని బాగా వాడారు అనిపించింది వాళ్ళు. సో ఇది కూడా నామినేషన్ ప్రక్రియలో భాగంగా పెట్టారు. మనకైతే గేముల్లో పెడతారు చూసారా మధ్యలో, కానీ ఇది అలా కాదు, వీళ్ళు నామినేషన్లో భాగంగా పెట్టి ఒక్కొక్కరిని స్విమ్మింగ్ పూల్లో తోసేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఈ రజత్ కానీ, త్రివిక్రమ్ కానీ, అలాగే మోక్షిత కానీ, అలాగే హనుమంత్ కానీ, వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఒకే పర్సన్నే, అంటే ఆల్రెడీ ఆవిడ మన ఎవరో టీము, త్రివిక్రమ్ టీం అనమాట. సో అయినా కూడా ఫస్ట్ వీళ్ళందరూ వచ్చి పక్షపాతం అని బోర్డు చూడగానే ఏం చేస్తారంటే, ఆ బోర్డులో 4 పేర్లు ఉంటాయండి. ఒకటి పక్షపాతం, ఒకటి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం అనమాట. అంటే నిర్ణయాలు తీసుకోవడంలో సరైన ఆసక్తి లేకపోవడం, సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం అన్నది ఒకటి. ఇంకో మూడోది ఏంటంటే అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం. తర్వాత 4వది లీడర్షిప్ క్వాలిటీ లేకపోవడం. సో ఇది కన్నడంలో ఉంది కాబట్టి మనకు అర్థమైనంత వరకు ఫస్ట్ ఇది పక్షపాత ధోరణి ఎవరు చూపిస్తున్నారు అన్న పాయింట్ మీద నలుగురు ఏకాభిప్రాయంగా ఒకే పేరు తీసుకుంటారు. ఎవరిది, చైత్ర అన్న ఆవిడది తీసుకుని ఏమంటారంటే ఆవిడ యాక్చువల్గా సంచాలక్గా ఫెయిల్ అయింది, అలాగే గేమ్లో కూడా ఫెయిల్ అయింది. సో సంచాలక్ పాయింట్ మెయిన్గా తీసుకుని మన టీం నెగ్గాలని పక్షపాతంతో గేమ్ ఎక్కువ ఫౌల్ చేశారన్నట్టుగా ఎక్కువగా అదే పాయింట్ తీసుకుని నలుగురు కూడా ఆవిడ ఫోటో పెట్టి నలుగురు స్విమ్మింగ్ పూల్లో ఆవిడ తోసేస్తారు. సో ఫస్ట్ది అయిపోయింది. నెక్స్ట్ వచ్చి రెండో పాయింట్, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో అంటే సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంలో ఆసక్తి లేకపోవడం ఉంటుంది అనమాట. వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు సరిగ్గా ఉండవు అన్నట్టుగా. సో దానికి సంబంధించి ఏంటంటే మ్యాక్సిమం అందులో భవ్య ఉంటారు, అలాగే గౌతమి ఉంటుంది, అలాగే ఉగ్రం మంజు అన్న ఆయన ఉంటారు, సో ధనరాజు, సో వీళ్ళందరూ ఉంటారనమాట. అంటే ఈ ఉన్న టీముల్లో. సో వీళ్ళు టోటల్గా అంటే అన్ని పేర్లు చెప్పడం కంటే మీకు ఎందుకు కన్ఫ్యూజ్ కదా, ఇది ఎలాగో తెలుగు బిగ్ బాస్ కాదు కాబట్టి. సో బోర్డుకు సంబంధించి ఎక్కువ సార్లు ఎవరి పేరు వచ్చింది అంటే ప్రతిసారి వీళ్ళు నలుగురు వెళ్తారు, నలుగురు వెళ్ళి ఒక్కొక్కరికి ఒక్కొక్క దేనికి సంబంధించిన దాంట్లో వీళ్ళ ఫోటోలు పెడతారనమాట. సో ఎక్కువ ఫోటోలు వచ్చింది ఏంటంటే ఉగ్రం మంజు అనే ఆటలకి ఎక్కువ ఫోటోలు వస్తుంది, 3 ఫోటోలు వస్తుంది. అంటే 3 ఆటలు ఆయన ఫెయిల్ అయ్యాడని. ఒకటి వచ్చి సరైన నిర్ణయాలు తీసుకోవట్లేదు అందులో దాంట్లో పెడతారు. తర్వాత వచ్చి టీం లీడర్ అంటే టీంకి సంబంధించి ఆయన లీడ్ చేయలేకపోతున్నాడని పెడతారు. తర్వాత ఇచ్చిన మాట కట్టుబడి ఉండట్లేదని 3 ఆటలు 3 ఫోటోలు పెడతారు. బయాసులు అంటే పక్షపాతంలో మాత్రం పెట్టరు కానీ. సో ఆయన వరకు ఆయన వాదిస్తాడు కొన్ని పాయింట్లకు సంబంధించి. అందులో టీం లీడర్గా అంటే నేనేమనుకున్నానో నా బుర్రలో ఏమన్నదో ఆడతాను తప్ప మీకేమనుకున్నదో నేను ఎందుకు ఆడతానో, నేను ఏటన్నది నేను చూపించుకోవాలన్నట్టుగా ఆయన చెప్తాడు. సో ఫైనల్గా ఏంటంటే వీళ్ళందరూ మామూలుగా దూకేస్తారు కానీ
ఆయన సీరియస్గా షర్ట్ తీసేసి మామూలుగా స్విమ్మింగ్ పూల్లో జంప్ చేస్తాడు. సో స్విమ్మింగ్ పూల్ని అయితే బాగా వాడుకున్నారు అన్నట్టు నాకు అనిపించింది. సో టోటల్గా ఏంటంటే ఫస్ట్ ఆయన పక్క తీసేస్తే బిగ్ బాస్ ఏం చెప్పాడంటే వాళ్ళు తీసేసిన తర్వాత ఇంకా గౌతమి, అలాగే ఐశ్వర్య, భవ్య గౌడ, చైత్ర, ధనరాజ్ ఈ 5 మెంబర్స్ ఉంటారు. ఈ 5 మెంబర్స్కి కెప్టెన్సీ టాస్క్ సంబంధించి మేము పెడుతున్నామని చెప్పేసి చెప్తారనమాట. సో ఇక్కడ కెప్టెన్సీ టాస్క్ అంటే రోహిణి గారు, పృథ్వీ, టేస్టీ తేజ కలిపి హ్యాండ్ కాలుతో జస్ట్ ఆ చెక్కని బ్యాలెన్స్ చేసుకుంటూ, త్రాసులో ఉంటుంది కదా, దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అవతల పక్కన కుండ పెట్టి ఇసుక పెడతారు కదా, ఎక్కువ లెగ్ మూమెంట్తో ఆ గేమ్ ఆడితే అందులో రోహిణి గారు గెలుస్తారు కదా. సేమ్ అటువంటిదే దగ్గరగా వచ్చేటట్టు ఒక గేమ్ ఒకటి కండక్ట్ చేశారు. తమ్నైల్లో పెట్టాను కదా ఫోటో, ఒకసారి చూడండి. ఎందుకంటే ఒక కాల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ త్రాసులో ఉంటుంది, యువతల పక్క పలకల్లాగా ఉంటాయి అన్నమాట. సో వెయిట్ వేస్తూ ఉంటారు. మనకి ఆ వెయిట్ని బ్యాలెన్స్ కాల్తో లెగ్ మూమెంట్తో ఆఫ్ చేయాలి. సో ఇదే కెప్టెన్సీకి టాస్క్ సంబంధించి అన్నట్టుగా టాస్క్ పెట్టారు. సో దీంట్లో ఏంటంటే ఒక్కొక్కరిని సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి బజర్ సౌండ్ వస్తుంది, ఫ్యాక్టరీలో అల్లారం సౌండ్ వస్తుంది కదా, అలా అల్లారం సౌండ్ వచ్చినప్పుడు ఒక్కొక్క సభ్యుడు వచ్చి ఒక్కొక్కరి మీద వెయిట్ వేస్తూ ఉండాలి. అంటే ఆ లెగ్ బ్యాలెన్స్ది అవి వేసినప్పుడు అది బ్యాలెన్స్ వాళ్ళు తట్టుకో ఉండాలి. సో ఇందులో ఫస్ట్గా అయితే మాత్రం ధనరాజు సరిగ్గా లెగ్ సరిగ్గా సెట్ చేసుకుని ఉండడు. సో కాబట్టి ఫస్ట్ అంటే ఎక్కువ టైం అంటే మనకి లైవ్ కాదు కాబట్టి ఎపిసోడ్లోనే, సో అతను ఎక్కువ బ్యాలెన్స్ చేసుకోలేక ఫస్టే అవుట్ అయ్యి బయటకు వచ్చేస్తాడు. సో దీని తర్వాత వచ్చి ధనరాజు బయటకు వచ్చేసాడు కదా, ధనరాజు బయటకు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి గౌతమి వచ్చేస్తుంది అనమాట. గౌతమి కూడా ఎక్కువ బ్యాలెన్స్ చేయలేదు. దీని తర్వాత వచ్చి చైత్ర మ్యాక్సిమం ట్రై చేస్తుంది. సో తర్వాత చైత్ర అవుట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. ఇంకెవరు మిగిలారండి అంటే కనుక భవ్య, నెక్స్ట్ వచ్చి ఐశ్వర్య. సో భవ్య, ఐశ్వర్య ఇద్దరు మిగులుతారు. సో వీళ్ళిద్దరికి సంబంధించి మాత్రమే కెప్టెన్సీ టాస్క్ ఫైనల్ టాస్క్ పెడతారు. సో దాంతో ఏంటంటే ఆవిడ ఎవరో ఇద్దరిలో ఒకరు కెప్టెన్సీ అయితే అవుతారు. సో ఇద్దరు అయితే మాత్రం చాలాసేపు బ్యాలెన్స్ చేయగలిగారు. సో దీని తర్వాత వచ్చేసేసి ఇక్కడతో ఇదే అంటే కెప్టెన్సీ టాస్క్ సంబంధించి వీళ్ళిద్దరిలో ఒకరు కెప్టెన్ అవుతారు. సో ఈ టాస్క్ ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు వస్తుంది అనుకుంటాను ఫైనల్గా కెప్టెన్ ఎవరు అయ్యారు అన్నట్టుగా. సో ఇది అయిపోయిన తర్వాత ఇది ఇక్కడతో దీనికి సంబంధించి ఇది అయిపోతుంది. మిగతా అంతా సరదా డిస్కషను, జస్ట్ కామెడీ ఆ వేలో వెళ్తుంది అనమాట. జస్ట్ ఎంటర్టైన్మెంట్గా వాళ్ళ జోక్ చేసుకోవడం. సో ఈ విధంగా రన్ అవుతూ ఉంటుంది. సో ఈరోజు ఎపిసోడ్కి సంబంధించి పెద్దగా హైలైట్స్ అయితే ఏమీ లేవు, కానీ ఉన్నంతలో ఏమన్నా పర్వాలేదు అనుకుంటే కనుక ఆ స్విమ్మింగ్ పూల్ని అయితే బాగా వాడారు ఈరోజు. సో నామినేషన్ ప్రక్రియలో వచ్చి ఒకరిని సేవ్ చేయడం, అలాగే నామినేషన్లో ఉన్న వాళ్ళే కెప్టెన్సీ టాస్క్ సంబంధించి వాళ్ళు ఒకరిని తీసేయడం, తర్వాత 5 మెంబర్స్ని కూడా ఈ నామినేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆ బ్యాలెన్స్ వెయిట్స్ అయితే వేయడం. దీంతోపాటు చివరిగా వీళ్ళిద్దరూ మాత్రం భవ్య అండ్ ఐశ్వర్య మాత్రం కెప్టెన్సీ టాస్క్లో చివరి వరకు మిగులుతారు. సో ఈ రోజు ఎపిసోడ్లో కనుక వాళ్ళిద్దరిలో ఎవరు కెప్టెన్, ఇద్దరిలో ఒకరు అవ్వండొచ్చు అనమాట. సో ఈ రోజు ఎపిసోడ్కి మాత్రం ఇదే జరిగింది. సో పెద్దగా హైలైట్స్ అయితే ఏమీ లేవు. సరే, నేను చెప్పిన దాంట్లో నా రివ్యూ పర్వాలేదు అని అనుకుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.